తేజస్వి గారు ఆన్సర్ చేస్తారా? మిస్యూజ్ అయ్యే అవకాశాలు, యూనివర్సల్ యాక్సెస్, ఈ రెండింటి మీద చెప్తారా? మనకి ఇందాక నేను చెప్పినట్టుగా అండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, కోవిడ్ టైంలో అందరికీ కూడా సర్టిఫికేట్స్ మనం ఇష్యూ చేయడం చూసాం. అన్నీ కూడా ఫోన్లోనే వచ్చినాయి. మనం వాట్సాప్ నుంచి కోవిడ్ లేదు అది ఆ సర్టిఫికేట్స్ ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అది అప్రూవ్ అవ్వడం మనం చూసాం. అట్లాంటి సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇప్పుడు చేయడంతో పాటు మిస్యూజ్ అవ్వకుండానే నేను ఇందాక చెప్పినట్టుగా క్యూఆర్ కోడ్స్, ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఏ సర్టిఫికేట్కి ఆ సర్టిఫికేట్ జనరేట్ చేయడం వల్ల అది మిస్యూజ్ అయ్యే ఛాన్సే లేదండి. ఎందుకంటే దాన్ని నకిలీ చేయలేరు కదా. క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తే అది స్కాన్ చేస్తే కనుక మనకు అది యాక్చువల్ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అన్నది కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ లేకుండానే ఈ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే వారనేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అంటే కొన్ని ఇష్యూస్ చేసే సర్టిఫికేట్ విషయంలో ప్రొసీజర్లు ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్లని ఫీల్డ్గా వెళ్ళి చేయడం, లేకపోతే కంటితో చూడటం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇష్యూ చేసేసి కొన్ని ఉన్నాయి, ఫిజికల్ గా వెరిఫికేషన్ అనేది. మరి ఇప్పుడు అలాంటివి లేనప్పుడు అప్లై చేసిన వాళ్ళు నేనైనా చేయొచ్చు, మీరే అక్కడ మిస్టేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా? అవునండి. సో నిన్న దాని గురించి క్లియర్ గా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఐటీ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం 161 సేవలు మాత్రమే మన ముందుకు వచ్చినాయి. ఆ 161 సేవలు ఏవైతే ఉన్నాయో అవి వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ ఆర్ వితౌట్ ఎనీ ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం లేని సేవలు మాత్రమే ప్రస్తుతానికి మన ముందుకు తెచ్చారు. అరౌండ్ 360 సర్వీసులు అదనంగా రాబోతున్నాయి. అంటే టోటల్ 520 సర్వీసెస్ రాబోతున్నాయి. సో అప్పుడు మనకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉన్నవి కూడా సులభతరం చేసి వాటిని ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇచ్చిన 161 సర్వీసెస్ లో ఎక్కడా కూడా మనకి ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం ఉన్నవి ఉండవు. ఆల్రెడీ జనరేటెడ్ సర్టిఫికేట్స్, ఆల్రెడీ మనకి ఆథెంటికేటెడ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంటాయి పోర్టల్లో. మనం ఇప్పటికీ కూడా కొన్ని సేవలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లక్ష్మీనారాయణ గారు, ఇందాక మనం అనుకున్నట్టు ఇందులో ఉన్న లీగాలిటీ ఇష్యూస్ అంటే, జనరల్గా ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అది వ్యాలిడిటీని కోర్టు కానీ, లేకపోతే వీసా ప్రొసీజర్స్లో కానీ, పాస్పోర్ట్ ప్రొసీజర్స్లో కానీ, దీని వ్యాలిడిటీ ఎలా లీగల్గా అంతా ఫిజికల్గా వేసే దాంట్లో కూడా ఫేక్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ ద్వారా ఇచ్చినటువంటి, ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్ ద్వారా ఏదైనా అఫీషియల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది ఒక అఫీషియల్గా వాట్సాప్ అని చెప్పేసి, గవర్నమెంట్ వాట్సాప్ అని చెప్పేసి ఇచ్చింది కూడా జరగకూడదని ఎక్కడా లేదు. సో ఇష్యూడ్ బై ది కన్సర్న్ డిపార్ట్మెంటే ఆటోమేటిక్ గా వాట్సాప్ ద్వారా ఇది జెన్యూన్ ఇది ఫేక్ అని చెప్పి డిసైడ్ చేయదు. అది దట్ ఈస్ ద ఓన్లీ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఆస్పెక్టే. అంటే ఇవన్నీ రాబోయేటటువంటి విషయాల్ని ఇలా జనాలు ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి మేము ఇచ్చేటువంటి చిన్న అడ్వైజ్ మాత్రం తప్పితే ఇంకా దాని మించి ఇది వేరే విధంగా కాదు. అయితే ఇక్కడ మీకు ఇక్కడ రేపొద్దున ఈ సర్టిఫికెట్ ఇంతటితో ఆగుతుందా? ఈ సర్టిఫికెట్ ఉపయోగించుకొని ప్రాపర్టీ ఎలినేషన్ జరిగింది. ఆ ప్రాపర్టీని పెంచుకొని అవతలని కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ పబ్లిక్ డొమైన్ లో ఇచ్చినటువంటి ఏదైతే వాట్సాప్ ద్వారా సర్వీస్ ఇచ్చినటువంటి దానికి వ్యాలిడిటీ ఉందా లేదా, దానికి సంబంధించి స్టాట్యూటరీగా లీగల్ గా కానీ ఎక్కడైనా నోటిఫికేషన్ ఇచ్చారా లేదా, ఇవన్నీ అదే నేను ఇందాక అడుగుతున్నాను. ఇందులో కోర్ట్ ఇష్యూస్ కానీ ఫారెన్ ఇష్యూస్ కానీ ఇచ్చే సర్టిఫికేట్స్ ఇష్యూ వ్యాలిడిటీ ఏంటని ఇప్పుడు తేజస్విని గారు చెప్పిన వరకు రిస్ట్రైన్ టు దట్ ఇన్ఫర్మేషన్ తర్వాత వాళ్ళకి ఏదన్నా కావాల్సినటువంటి క్లారిఫికేషన్ వరకు మాత్రం ముందంజగా వేసాము కానీ అంతవరకు రిస్ట్రైన్ అయ్యామని చెప్పారు కనుక వెరీ హ్యాపీ. తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు ముందు ఇచ్చినటువంటి వ్యాలిడిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏది సింపుల్ గా ఇచ్చేసి మేము దీన్ని టెక్నికల్ గా ఇచ్చేసాం వెరిఫై చేసాం అనే దానికి కోర్టు ముందు వ్యాలిడిటీ లేదు, 100% వ్యాలిడిటీ లేదు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనే దాన్ని దీన్ని ఎక్స్పర్ట్ ఒపీనియన్ కింద కూడా ట్రీట్ చేయడానికి లేదు. సో ఇట్ ఈస్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచించి ఒక స్టాట్యూటరీగా లీగాలిటీ తీసుకొచ్చినట్లయితే ప్రజలకు సంబంధించినటువంటి సర్వీస్ లో ఇన్ఫర్మేషన్ లో వరల్డ్లోనే నెంబర్ 1, దాన్ని ఎవరు కాదనరు. కాబట్టి మనకున్నటువంటి మిస్యూజ్ చేసే అవకాశం లేకుండా చేయడం మీరు అడిగిన దానికి నేను కన్ఫైన్ చేసి చెప్పాను. లీగల్ గా దీని మీద అవేర్నెస్ ఏమైనా క్రియేట్ చేస్తారా తేజస్వి గారు? ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చే సర్టిఫికేట్స్ కోర్టుల్లో కానీ, లేకపోతే వీసా పాస్పోర్ట్ ఆఫీసులో ఉన్న వ్యాలిడిటీ ఎంత, జనరల్గా ఇవన్నీ బేసిక్ కదా, బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మెజారిటీ అటే వెళ్తారు ప్రాపర్టీస్కి సంబంధించిన ఇష్యూస్లో. వ్యాలిడిటీ మీద ఏమన్నా ప్రజలకు వివరణిస్తారా? వ్యాలిడిటీ ఉంటుందండి. ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా నోటిఫై చేసి మాత్రమే వీటన్నిటికీ ఈ ఆథెంటికేట్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి